హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు సీజెడ్ బ్యాంగిల్స్ చూపించబోతున్నానండి. డైమండ్ ఫినిష్లో మంచి బడ్జెట్లో రీజనబుల్ వెయిట్ తోటి డిజైనర్ బ్యాంగిల్స్ ఒక జత చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈ బ్యాంగిల్స్ చాలా స్పెషల్ బ్యాంగిల్స్ అండి. అంటే పూర్తిగా ఈచ్ బ్యాంగిల్ 15 గ్రామ్ 2.5 సైజ్. సో మినిమం అనమాట, మినిమం 15 గ్రామ్స్ వెయిట్, 16 గ్రామ్స్ తీసుకోవడం జరిగింది ఇందులో ఈచ్ బ్యాంగిల్. అంటే పెయిర్ వచ్చి మీకు 32 గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ చేయటం జరిగింది. ఇది మినిమం వెయిట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇవి రాళ్ళ గాజులండి. రాళ్ళ గాజులు అంటేనే మనకి రాళ్ళతో పొదగబడి ఉంటాయి. స్టడెడ్ జ్యువెలరీ రాళ్ళతో పొదగాలి. ఏ మాత్రం మనం వెయిట్ తగ్గించినా 916 బంగారం అవటం వల్ల, అదే డైమండ్లో అనుకోండి మీకు 18 క్యారెట్లో చేస్తారు. బంగారంలో పటుత్వం ఎక్కువ ఉంటుంది, సిల్వర్ కాపర్ కలుస్తాయి కాబట్టి ఎక్కువ పర్సంటేజ్, సో గట్టితనం ఉంటుంది. బట్ ఇవి వచ్చేటప్పటికి మనం 916 బ్యాంగిల్స్ చేస్తాం హాల్మార్క్డ్. సో 916 అంటే లెటస్ సే 92 అంటే ఇంకా 8% మాత్రమే కాపర్ సిల్వర్ ఉన్నాయి. 92% మేలిం బంగారం ఉంది ఇందులో. సో ఆ విధంగా ఉండటం వల్ల బంగారం క్వాంటిటీ ఎక్కువ అవటం, సిల్వర్ కాపర్ మెటల్స్ క్వాంటిటీ తక్కువ అవటం వల్ల బంగారానికి న్యాచురల్గానే ఉన్న నేచర్ మెతకతనం. ప్యూర్ గోల్డ్ ఎప్పుడు మెత్తగా ఉంటుందండి, ఆర్నమెంట్స్ చేయడానికి పనికిరాదు. దాంట్లో సిల్వర్ కాపర్ కలిసినప్పుడే అది మనం చెప్పినట్టు వంగుతుంది, ఆర్నమెంట్స్కి సహకరిస్తుంది. సో ఆ విధంగా 916 చేయాలి అంటే అఫ్కోర్స్ మీకు హాల్మార్క్ అవ్వాలి అంటే 92 బంగారం పెట్టాలి. అంటే కేవలం మనకి ప్రభుత్వం వారు 8% మాత్రమే ఇండియాలో సిల్వర్ కాపర్ కలపడానికి పర్మిషన్ ఇచ్చారు. హాల్మార్క్ అప్పుడు మాత్రమే అవుతుంది. 916 బంగారం, 916 హాల్మార్క్ కావాలి, 22 క్యారెట్స్ హాల్మార్క్ కావాలి అంటే అఫ్కోర్స్ మీరు వేరే ప్యూరిటీస్ కంటే డైమండ్ జ్యువెలరీ వెళ్ళారనుకోండి 18 క్యారెట్స్లోనే చేస్తారు, హాల్మార్క్ కూడా వస్తుంది 18 క్యారెట్స్ హాల్మార్క్. బట్ మనది డైమండ్ జ్యువెలరీ కాదండి, స్టడెడ్ జ్యువెలరీ, సీజెడ్స్తో, బ్రాండెడ్ సీజెడ్స్ తోటి డైమండ్ ఫినిష్లో. సీజెడ్స్ అన్న పేరుకే తప్ప పూర్తిగా వర్క్ మొత్తం డైమండ్ వర్కే చేస్తామండి, ఎక్కడా తేడా ఉండదు. మీకు డైమండ్కి ఎంత వర్క్ చేస్తారో, ఏ స్టైల్ ఆఫ్ వర్క్ చేస్తారో, ఏ మిషన్స్ వాడతారో, ఏ టెక్నాలజీ వాడతారో అదే యాజ్ ఇట్ ఈజ్గా వాడతాం. నగలు క్రియేట్ చేస్తాం, స్టడ్డింగ్ మాత్రం సీజెడ్స్ చేస్తాం డైమండ్స్ ప్లేస్లో, అంతే. రోడియం పాలిష్ దగ్గర నుంచి పూర్తిగా డైమండ్ వర్క్ అండి. మార్కెట్లో ఎవరు ఎలా చేస్తారనేది ఆ పక్కన పెట్టేస్తే నా వర్క్ స్టైల్ నేను చెప్తున్నాను. నేను వాడే సీజెడ్స్ చాలా బాగుంటాయి, డైమండ్ లుక్ వస్తాయండి అంటూ ఉంటారు మీరందరూ. దానికి రీజన్ ఒక్కటేనండి, ఆ పనితనం. డైమండ్ వర్క్కి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, ఓకే సీజెడ్ వర్క్ డైమండ్ వర్క్ అంత ఎఫర్ట్ ఎందుకు పెట్టాలి అని అనుకోకుండా డైమండ్కి పెట్టిన ఎఫర్టే పూర్తిగా సీజెడ్కి కూడా పెడతాం. సో ఆటోమేటిక్గా మీకు ఆ డైమండ్ ఫినిష్ వస్తుందండి. మీకు వాల్యూ మాత్రం సీజెడ్స్ వాల్యూనే మీరు పొందగలుగుతారు. సో ఆ విధంగా 32 గ్రామ్స్ వాడి అప్రాక్సిమేట్లీ ఈ జత బ్యాంగిల్స్ క్రియేట్ చేయడం జరిగిందండి. సీజెడ్స్ తోటి రోడియం పాలిష్లో ఓన్లీ సీజెడ్స్ వాడాం, రెండో స్టోన్ లేదండి, ఫుల్ ఆఫ్ సీజెడ్స్, కంప్లీట్గా డైమండ్ ఫినిష్. చూస్తే అంటే మీకు ఏదో ఒక జమాలజిస్ట్, ఒక టెక్నీషియన్ తప్ప నార్మల్ పీపుల్ ఎవరు ఇవి డైమండ్ బ్యాంగిల్స్ కాదు అని కనుక్కోవటం అసాధ్యం. ఇంక్లూడింగ్ నేను కూడా కనుక్కోలేను. ఓ జమాలజిస్ట్ మాత్రమే కనుక్కోగలడు ఇవి డైమండ్స్ కాదు సీజెడ్స్ అని. అంత ఫినిషింగ్ ఎలా వచ్చిందంటే నేను చెప్పిన విధంగా ఆ ప్రాసెస్ ఫాలో అవుతామండి, అప్పుడే మీకు ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ బ్యాంగిల్స్ ఇంతకుముందు నేను కొంచెం హెవీ వెయిట్లో ఈచ్ బ్యాంగిల్ 20 గ్రామ్స్లో చేయడం జరిగిందండి. సేమ్ డిజైన్, చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. మళ్ళీ కూడా ఓ డిజైన్ చేయబోతున్నాను. దీని తర్వాత ఇవి చూసి వెంటనే వేరే ఒక ఆర్డర్ బుక్ అయింది. అది పెద్ద సైజ్ అండి, ఆల్మోస్ట్ 2.8 2.9 సైజ్ చేయబోతున్నాం, కొంచెం చేయి లావుగా ఉన్న ఆడవారి కోసం. సో దానికి నేను ఆల్మోస్ట్ 25 గ్రామ్స్ పెట్టబోతున్నానండి ఈచ్ బ్యాంగిల్కి. అంటే పేర్ 50 గ్రామ్స్లో చేయబోతున్నాను. బట్ ఆన్ అండ్ యావరేజ్ 24 26 అనేది ఒక యావరేజ్ సైజ్ కాబట్టి, ఎక్కువ మంది ఆడవారికి సూట్ అయ్యే సైజ్ కాబట్టి ఈ బ్యాంగిల్స్ నేను మీకు చూపిస్తున్నాను.
32 గ్రామ్స్లో, లెటస్ సే 30, ఒక గ్రామ్ అటు ఇటు అవుతూ ఉంటాయి. 30 గ్రామ్స్లో బ్యూటిఫుల్గా ఒక జత సీజెడ్ జ్యువెలరీ విత్ డైమండ్ ఫినిష్ చేయటం జరిగిందండి. మీకు నచ్చినాయి అనే అనుకుంటున్నాను. నాకైతే ఫినిషింగ్ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ వర్క్లో నేను చూసేవి రెండేనండి, డిజైన్ అండ్ ఫినిషింగ్. ఈ రెండే చూస్తూ ఉంటాను. మిగిలినవి అంటారా, అది అందరూ చేసేదే. అక్కడే తేడా వస్తుంది. ఆ డిజైనింగ్లోనూ ఫినిషింగ్లోనూ మాత్రమే ఆర్నమెంట్స్లో డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. వాల్యూ అంటారా, అందరూ వాడేది 916 బంగారమే, అందరూ ఛార్జ్ చేసేది ఆ వేస్టేజ్లు, ఆ తరుగులు, ఆ స్టోన్ కాస్ట్లు, ఇవి అందరి దగ్గర ఉండేవి. బట్ ఫినిషింగ్, డిజైన్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఆ ఎక్స్పీరియన్స్తోనూ ఆ వర్క్ మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్తోనూ మాత్రమే వస్తూ ఉంటాయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.